హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈరోజు మనం ఈ నీ పెయిన్స్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, నీ పెయిన్స్కి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ టీకేఆర్ సర్జరీ చేయించుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. ముందు మనం నీ జాయింట్ యొక్క ఎక్స్రే చేస్తామండి. నీ జాయింట్ యొక్క ఎక్స్రే ఏపీ లాటరల్ వ్యూ. స్టాండింగ్ వ్యూ అనేది బెటర్ అండి. పడుకొని తీసేదానికంటే నించొని తీస్తే మనకి ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది అండి, ఇంకొంచెం బెటర్గా తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సార్ నేను కింద పడ్డాను సార్, లేదా నేను నడిచేటప్పుడు కాలు సైడ్కి పోతుంది సార్, నాకు మోకాల్లో బ్యాలెన్స్ ఉండడం లేదు సార్. మోకాలు యొక్క ఇన్స్టెబిలిటీ అని చెప్తుంటామండి. ఎవరికైతే ఇన్స్టెబిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఎక్స్రే చాలాసార్లు నార్మల్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి మనం ఎంఆర్ఐ స్కాన్ చేయాలండి. ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే లిగమెంట్స్ ఎలా ఉన్నాయి, మెనిస్కస్ ఎలా ఉంది, క్యాప్సూల్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుందండి. ఇవన్నీ మనకి ఎక్స్రేలో తెలియదు అనమాట. సో మీకు గనక లిగమెంట్ ఇంజురీస్ మీద డౌట్ ఉంది అంటే, మీకు గనక అది మోస్ట్లీ లిగమెంట్ ప్రాబ్లమే అని కనుక మీకు డౌట్ అనిపిస్తే బెటర్ గో ఫర్ ఏ ఎంఆర్ఐ స్కాన్ అండి. దయచేసి అశ్రద్ధ చేయొద్దు, దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. సో చాలామంది ఇంకా కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, సార్ నేను మోకాల నొప్పులకి నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చా, లేదా చేయించుకుంటే నా లైఫ్ స్టైల్ బాగానే ఉంటుందా, లేదంటే నాకు అది ఫెయిల్ అయితే నేను ఇబ్బంది పడతానా అని. టీకేఆర్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ కూడా వచ్చింది, మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇనీషియల్గా చాలా భయాలు ఉండేవి, టీకేఆర్ చేస్తే వాళ్ళు నడుస్తారా లేదా అని. ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో మనం ఈరోజు సర్జరీ చేస్తే యూజువల్గా పక్క రోజు నుంచి నడిపించేస్తామండి. చాలామందికి ఉండే రెగ్యులర్ కామన్ డౌట్ ఏంటంటే టీకేఆర్కి సార్ ఆక్సినియం బెటరా, కోబాల్ట్ క్రోమ్ బెటరా అని అడుగుతారండి. సో స్టడీస్ ప్రకారం ఆక్సినియం ఆల్మోస్ట్ క్లోజ్ టు అరౌండ్ 30 years వస్తుందని, కోబాల్ట్ క్రోమ్ ఏమో అరౌండ్ 20 years 25 years వస్తుందని అంటారు. బట్ నా దృష్టిలో మెయిన్గా ఏంటంటే వాడే మెటల్ కన్నా కూడా చేసే టెక్నిక్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అది మాన్యువల్ కానివ్వండి, రోబోటిక్ కానివ్వండి, మనం చేసే విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చేసే టెక్నిక్ సరిగ్గా లేనప్పుడు వాడే ఇంప్లాంట్ మీద అంత ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఆక్సిజన్ వేయించుకున్న పేషెంట్కి అసలు నొప్పి లేకుండా, లేకపోతే కోబాల్ట్ క్రోమ్ వేయించుకున్న వాళ్ళకి నొప్పి ఎక్కువ అయ్యి అట్లే ఉండదండి. మీరు ఎక్కువ చూస్తే మార్కెట్లో కోబాల్ట్ క్రోమే ఎక్కువ సర్జరీస్ అవుతూ ఉంటాయి. సో బై అండ్ లార్జ్ ఇంప్లాంట్లో మేబీ కొంచెం ఆక్సిజన్ బెటర్ ఏమో దాన్ కోబాల్ట్ క్రోమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చేసే విధానము, టెక్నిక్ బట్టే పేషెంట్ యొక్క అవుట్కమ్ అనేది ఉంటుందండి. సో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, సార్ నేను టీకేఆర్ చేయించుకున్న తర్వాత నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యూజువల్గా ఏంటంటే కింద కూర్చోవద్దని చెప్తామండి. ఎందుకంటే ఇట్లా కింద కూర్చోవడం వల్ల కొంచెం ఎనార్మస్ ఫోర్సెస్ ఉంటాయి. సో కొంచెం తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి సరిగ్గా ల్యాండ్ కాకపోయినా ఏమైనా కింద పడ్డా అది మళ్ళీ ఇరిగిందంటే అక్కడ పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్స్ ఏంటంటే అది లేనిపోయిన తలనొప్పి. సో అది ఇంకోటి, మీ హెల్దీ డైట్ తీసుకోమని చెప్తాము. బోన్ క్వాలిటీ, పాలు, ఆకుకూరలు, రాగి జావా ఇలాంటివన్నీ బాగా తీసుకోమని చెప్తాము. ఆస్టియోపోరోసిస్ కనుక ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాము. ఎందుకంటే బోన్స్ స్ట్రెంత్గా గట్టిగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెట్లు ఎక్కడం, దిగడం ఇవన్నీ మీరు చేసుకోగలుగుతారు. ఓన్లీ కింద కూర్చోవద్దని చెప్తాము. అది తప్ప మీరు వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళొచ్చు, మీరు ఫంక్షన్స్కి అటెండ్ కావచ్చు, మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చు. మీరు లాంగివిటీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 to 25 years వస్తుంది అనమాట. ఇవి మేము చెప్పే రెగ్యులర్గా జాగ్రత్తలు అండి. సో రెగ్యులర్గా డాక్టర్ గారితో, సర్జరీ చేసిన డాక్టర్ గారితో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.